ఇవాళ చుక్కకూర గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అవేంటో చూసేద్దాం. సీడ్స్ సో చేసిన తర్వాత చుక్కకూరని ఎన్నిసార్లు హార్వెస్ట్ చేయొచ్చు అంటారు? అండ్ చుక్కకూరలో వచ్చే మధ్య మధ్యలో కనిపించే ఈ పువ్వులు ఎడిబుల్లేనా? వీటినే మనము మళ్ళీ సో చేయడానికి సీడ్స్ లాగా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలుసు, కానీ ఈ ఫ్లవర్స్ ఎడిబుల్లా కాదా అని చాలామందికి తెలియదు. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలిసేసుకుందాం. చుక్కకూర సో చేశాక అట్లీస్ట్ 5 to 6 టైమ్స్, ఇంకా చెప్పాలా అంటే వెదర్ బాగుంది, మరీ విపరీతమైన ఎండలు లేదు అంటే ఆల్మోస్ట్ 8-9 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాము అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. చుక్కకూరని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే ఇలా పైన వచ్చిన లేత కాడల్ని తుంచుకుంటూ హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అదే మనము కింద కాడలు తుంచాము అంటే ఇది బాగా నార తేలిపోయి ఉంటుంది. మనం ఇలా తుంచడానికి ట్రై చేసాము అంటే కనుక అది టకా అని తునగదనమాట. ఈ కింద బ్రాంచెస్ చూసారా ఎంత మందంగా ఉన్నాయో? ఈ బ్రాంచెస్ మనం అలాగే వదిలేయాలి. పైన వచ్చిన బ్రాంచెస్ ఏవైతే లేతగా ఉన్నాయో ఇలా పట్టుకొని ఇలా తుంచంగానే అది మన చేతిలోకి రావాలి. అలా వచ్చింది అంటే అది లేతగా ఉన్నట్లు. ఇప్పుడు ఇది తునగట్లేదు చూసారా? సో ఇది హార్డ్ అయిపోయింది. అండ్ ఈ పువ్వులు కూడా ఎడిబుల్లే అండి. ఇవి చిన్నగా లేతగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్లో కొన్నిటిని మనం అలా వదిలేసాము అంటే అవి పెద్దగయ్యి మంచిగా మనకు కాగితం పువ్వులాగా తయారవుతాయి అనమాట. వాటిని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కూడా మనం ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదనమాట. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.